శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా వ్యాసుని దర్శనము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. వ్యాస మహర్షి చింతాక్రాంతుడవుతాడు, విచారిస్తాడు, అయ్యో బాధపడతాడు. అయ్యో నేను అన్నీ చెప్పాను, కానీ కలియుగంలో మానవులకి కావాల్సినది ఇంకా ఏదో నేను ఇవ్వవలసి ఉన్నది, కనుక అది ఇవ్వలేకపోతూ ఉన్నాను. అదేమిటంటే భాగవత విధానము హరికిని యోగ సాధకులకును సమ్మతమైన భాగవత విధానం ఒకటి వివరింపక విడిచిపెట్టాను నేను, కనుక అది ఇవ్వాలి మానవాళికి. కలియుగంలో మానవులు అందులో వాళ్ళకి తగ్గ విషయాన్ని నేను అందచేయవలసి ఉన్నది అని వ్యాస మహర్షి చింతాక్రాంతుడవుతాడండి. ఇది మామూలుగా కథ చెప్పటంటే భాగవతం చెప్పటము, కథ చెప్పటం అంటే వారం రోజుల్లో భాగవత సప్తాహమో లేకపోతే కొన్ని రోజులు భాగవత చెప్పమంటేనో ఇలా కథ రూపంలో చెప్పుకునేటప్పుడు ఇంత మాత్రమే చెబుతాం. కానీ మాస్టర్ ఏం చేస్తారంటే అండి, ఇక్కడ మనకి భాగవతం యొక్క ఫండమెంటల్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. అసలు వేదములంటే ఏంటి, అట్లాగే చాతుర్వర్ణ్యములు అంటే ఏమిటి, అవి ఎట్లా ఏర్పడ్డాయి అని ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారండి. అంటే ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి లేదా భాగవత భాష మనకు అర్థం అవ్వాలంటే, అంటే భాగవత హృదయము మనకు అర్థం అవ్వాలంటే తత్సంబంధమైనటువంటి ఫండమెంటల్స్ మనకి తెలియాలి. చాతుర్వర్ణ్యములు అని ఎక్కడన్నా వస్తుంది, బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియులు. సో వీళ్ళంటే ఏంటి, ఇవి కులాలని అనుకుంటే పొరపాటు. ఇప్పుడు అనుకుంటున్నటువంటి కులాలు కాదు అవి. మరి ఏంటి, అలాగే యజ్ఞము అంటే ఏంటి, ఇవన్నీ మాస్టారు ఈ బేసిక్స్ అన్ని చక్కగా వివరిస్తూ ఇచ్చారండి. జస్ట్ కథ చెప్పుకోవటం అయితే 2-3 వాక్యాల్లో చెప్పుకోవచ్చు మనం, కానీ మాస్టర్ అందించినటువంటి ఈ వివరణ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 2-3 వాక్యాలు, అంటే వ్యాస మహర్షి చింతాక్రాంతుడయ్యాడు అని 2-3 వాక్యాల్లో చెప్పుకోవటము కాక సవివరముగా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేటువంటిది మనము వివరించుకుంటూ వెళ్ళాలండి. కనుక మాస్టారి మాటలనే మనం చెప్పుకుందాం. వ్యాసుని దర్శనము. వ్యాసుడు ఒకనాడు బదరికాశ్రమమున సరస్వతీ నదిలో స్నానాధికము పూర్తి చేసుకుని శుచిగా ఒంటరి అయి కూర్చుండెను. సూర్యోదయమగుచుండెను. అనంతమైన కాలము అందు జరిగిపోయిన దానిని జరుగుచున్న దానితో కలిపి స్మరించుకొనుట, జరగబోవు దానిని ఊహించుకొనుట మున్నగు భావములు శరపరంపరలై వేగముగా మనసున దొరలెను. కాలము కనిపించదు, దాని వేగము అంతుపట్టదు. దానియందే యుగధర్మములు వ్యక్తమగుచుండును. వాని మార్పులలో భూమిపై ఉన్న మానవుని మనస్సులు అందరి అభిప్రాయములతో కలవరములు ఏర్పడును. విలువలు నమ్మకములు మారుచుండుట వలన కలుగు ఫలితములను గమనించి అనుగుణముగా నడుచుకొనుటకు ఎక్కువ మంది సమర్థులు కారు, కనుక దెబ్బతినుచుందురు. కృతయుగము నుండి వరుసగా భౌతిక శరీరములో శక్తి సన్నగిల్లుచున్నది. కృతయుగము తర్వాత త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగము, తర్వాత కలియుగం అండి. ఆ కృతయుగంలో బాగా చక్కగా శరీరంలో శక్తి ఉండేది వాళ్ళకి. ఆ తర్వాత త్రేతాయుగంకి వచ్చేసరికి అది కొంచెం తగ్గింది, ద్వాపర యుగంకి వచ్చేసరికి ఇంకా కొంచెం తగ్గింది, కలియుగంకి వచ్చేసరికి ఇంకా తగ్గింది. కనుక ఏమంటున్నారు మాస్టర్ ఇక్కడ, కృతయుగం నుండి వరుసగా భౌతిక శరీరములో శక్తి సన్నగిల్లుచున్నది. కలియుగమునందు హెచ్చుగా సన్నగిల్లును కనుక జీవులు సత్తువలేని వారు. మనకి మొదట్లోనే చెప్పారు కదండి పోతన గారు, అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమునందలి మానవులు అని అన్నారు. అంటే సౌనకాది మునులు సూతుడిని అడిగేటప్పుడు అడుగుతారనమాట. కనుక అట్లా ఉంటారు కలియుగంలో మానవులు. కనుక ఇక్కడ మాస్టర్ ఏమంటూ ఉన్నారు, కలియుగమునందు ఈ శక్తి సన్నగిల్లటం అనేటువంటిది హెచ్చుగా సన్నగిల్లును కనుక జీవులు సత్తువలేని వారు, సత్వగుణము రుచి తెలియని వారు, ధైర్యము సడలిన వారు, బుద్ధిబలము తగ్గిన వారు, ఆయువు తరిగిన వారు, నీరసములు వారు అగుదురు. ఇట్టి వారికి ఉపయోగించినట్టి పని చేయుట ఎట్లు. కనుక వ్యాస మహర్షి ఏం ఆలోచిస్తున్నాడండి, కనుక బుద్ధిబలం తగ్గిన వాళ్ళు ఉంటారు, ధైర్యం సడలిన వాళ్ళు ఉన్నారు,
కలియుగంలో సత్వగుణము రుచి తెలియని వాళ్ళు ఉన్నారు, నీరసపోయిన వాళ్ళు ఉంటారు. అందరూ ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. కనుక ఇట్లాంటి వాళ్లకు ఉపయోగపడే పని చెయ్యాలయ్యా, అది ఎట్లా అని ఆలోచిస్తున్నాడు ఆయన. కలియుగంలో మానవులకు ఉపయోగపడాలి. ఆ చేసిన పని అన్ని వర్గముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సరిపడినట్లు ఉండవలెను. వర్ణములనగా వ్యక్తుల గుణములను బట్టి, ఇక్కడ అన్ని వర్గముల వారికి, అన్ని ఆశ్రముల వారికి అని అన్నారు కదండి. అన్ని వర్గాలంటే మనకి వర్ణాలు ముందొస్తాయి. ఆ వర్ణం అంటే ఏంటో మాస్టర్ చెప్తూ ఉన్నారు. వర్ణములనగా వ్యక్తుల గుణములను బట్టి ఆచరించు పనుల కౌశలములను బట్టి ఏర్పడు విభాగము. వ్యక్తులకి గుణాలు ఉంటాయండి. దాన్ని బట్టి అంటే సత్వరజస్ తమో గుణములు, కొంతమంది సత్వగుణ ప్రధానంగా ఉంటారు, కొంతమంది తమోగుణ ప్రధానంగా ఉంటారు, కొంతమంది రజోగుణ ప్రధానంగా ఉంటారు. 3 గుణాలు ఉంటాయి కానీ ప్రధానంగా ఉంటారు. కొంతమంది ఫలానా గుణ సత్వగుణ ప్రధానంగా, కొంతమంది తమోగుణ ప్రధానంగా, కొంతమంది రజోగుణ ప్రధానంగా, కొంతమంది అలాగే వాళ్ళకి వ్యక్తుల గుణములను బట్టి ఆచరించు పనుల కౌశలమును బట్టి, అంటే వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిలో టాలెంట్ ఉంటుంది. ఒకళ్ళు కష్టపడి శరీరం కష్టం చేసి పని చేయగలిగే టాలెంట్ ఉంటుంది. ఒకడు శరీర కష్టం చేయలేడు కానీ చక్కగా పాఠం చెప్పమంటే పాఠం చెబుతాడు, ఆ టాలెంట్ ఉంది ఒక్కొక్కడికి. ఒక్కొక్కడు ఈ 2 చేయలేడు కానీ ఎవరి మీదైనా కలబడమంటే కలబడతాడు, కర్ర తీసుకుని ఎవరి మీద కలబడమంటే వాడితో వెళ్ళి కలబడేస్తాడు. కనుక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. మాస్టర్ ఏమంటున్నారు, వర్ణములనగా వ్యక్తుల గుణములను బట్టి ఆచరించు పనుల కౌశలమును బట్టి ఏర్పడు విభాగము. కనుక వాళ్ళకు ఉండే టాలెంట్ని బట్టి, వాళ్ళకి ఉండే గుణాలని బట్టి వాళ్ళని ఒక విభాగం చేస్తాం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని మానవులు 4 వర్ణములకు చెందియుందురు. ఇంకా ఆశ్రమములనగా వయస్సును బట్టి కలుగు స్థితులు. ఇవేమో వర్గములు అన్నారండి వీటిల్ని, లేదా వర్గములు అన్నారు. ఇంకా ఆశ్రమాలు ఉంటాయి. ఏంటి? బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధకేయము, సన్యాసాశ్రమం, ఇట్లా ఉన్నాయి కదండి. ఇంకా ఆశ్రమములనగా వయస్సును బట్టి కలుగు స్థితులు, వానిని అనుసరించిన కర్మాచరణములను, ఇన్ని అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాసము, వానప్రస్థము ఉన్నాయి కదండి. ఆశ్రమాలు అంటారు వీటిల్ని. ఇవి వయసును బట్టి కలిగేటువంటి స్థితులు, వానిని అనుసరించి కర్మాచరణములను. ఇన్ని విధముల వారికిని హితము చేయుటెట్లని వ్యాసుడు తన దివ్య దృష్టిలో చూచెను. అయ్యే, ఇందరికీ ఉపయోగం కలగాలి, ఇందరికీ నేనెట్లా హితము చేస్తాను అని దివ్య దృష్టితో చూసేటండి. వేదము కర్మ ప్రధానమైనది, అనగా ఆచరించుటను ఎక్కువగా బోధించున్నది. వేదము ఆచరించడాన్ని ఎక్కువగా బోధిస్తుందటండి. వ్యక్తులలో మంచి సంస్కారముల వైపునకు మార్పు ఆచరణ వలన కనుగును గాని తెలివితేటల వలన, తత్వజ్ఞానము వలన కలుగదు. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే మాస్టర్ చెప్పే ప్రతి వాక్యం ఇంపార్టెంటే, ఇందులో ఇంపార్టెంట్ కానిదేం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే అది సారాంశం అంతా కొన్ని ఒక్క పాయింట్లో, ఒక్క లైన్లో ఇస్తున్నారండి. అందువల్ల దాన్ని మనం పట్టుకోవాలని చెప్తున్నా నేను. మాస్టర్ ఏమంటున్నారంటే, మనం అందరం అనుకుంటాం సంస్కారముల వైపు మార్పు వెళ్ళాలి, మంచి సంస్కారాలని మనం నేర్చుకోవాలి అని అనుకుంటాం కదండి, అందరం అనుకుంటాం. కనుక మంచి సంస్కారముల వైపునకు మార్పు ఎట్లా కలుగుతుంది అని అంటే తెలివితేటల వల్ల కలగదట, తత్వజ్ఞానము వల్ల కలగదట. అనేక పుస్తకాలు చదువుకున్నానండి, ఆ పుస్తకాల నాలెడ్జ్ అంతా నా బుర్రలో ఉందండి, కనుక నా బుద్ధి మంచి సంస్కారాల వైపునకు ఆటోమేటిక్గా మారుతుంది అనుకుంటే అది కాదంటున్నారు. మరి ఎందువల్ల కలుగుతుందంటే ఆచరణ వలన కలుగును. అంటే నేర్చుకున్న దాన్ని మనము ఇంప్లిమెంటేషన్లో పెట్టాలి, అప్లై చెయ్యాలి. నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తే ఆచరణ అంటారు దాన్ని. అప్పుడు ఆచరణ వలన మంచి సంస్కారముల వైపు మార్పు కలుగుతుందటండి. మనం అటువైపు వెళ్తా అంటాం, మంచి సంస్కారాల వైపు. వేదమును ఉపాసించుటకు యజ్ఞమును ఆచరింపవలెను. వేదమును ఉపాసించాలంటే యజ్ఞాన్ని చెయ్యాలంటున్నారు. యజ్ఞం అంటే ఏంటి? దానికి ఇక్కడ చెప్తున్నారండి మనకి. ఇంద్రియములకు మనస్సునకు కలుగు కోరికలను తీర్చుట అప్రాధాన్యము వహించి నిష్కారణముగా అందరి మేలునకు పూజ్యభావముతో ఆచరించు సత్కర్మను యజ్ఞము అందురు. అదటండి యజ్ఞం అంటే. మళ్ళీ ఒక్కసారి వివరంగా చెప్పుకుందాం మనం. ఇంద్రియాలు, మనస్సు అనేక పిచ్చి కోరికలు అడుగుతుంటాయి మనకి. కన్ను అనే ఇంద్రియం సినిమాకి వెళ్దాము, సినిమా చూద్దాము, నీ ఫేవరెట్ హీరో సినిమా కదా అని అంటుంది.
మనము ఏదో ముఖ్యమైన పనో భాగవతం చదువుకోవటమో ఇంట్లో పెద్దవాళ్ళకి సర్వీస్ చేయటం ఇది మానుకొని సినిమాకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేసినట్టు అవుతుంది, మనం ఇంద్రియాలు ఇటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోయిన వాళ్ళం అయిపోతాం మనం. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రియములకు మనస్సునకు కలుగు కోరికలను తీర్చుట అప్రాధాన్యము వహించి, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అంటే ఇంద్రియాలు మనస్సు అడిగేటువంటి పిచ్చి కోరికలకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నిష్కారణముగా అందరి మేలునకు పూజ్యభావముతో ఆచరించు సత్కర్మను యజ్ఞము అందురు. ఏమి కారణం లేకుండా, అంటే వీడి వల్ల నాకేదో ఉద్యోగం వస్తుంది, వీడి వల్ల నాకేదో బెనిఫిట్ వస్తుంది అనేటువంటివి ఆశించకుండా మనము సర్వీస్ ఏదైతే చేస్తామో పూజ్యభావంతో ఏదైతే అట్లాంటి సత్కర్మల్ని ఆచరిస్తామో ఆ సత్కర్మలను యజ్ఞము అంటారటండి. అంటే అందరి మేలునకు పూజ్యభావముతో ఆచరించు సత్కర్మను యజ్ఞము అందరూ అదటండి. ఇంకా సింపుల్గా చెప్పుకుందాం, యజ్ఞము అంటే లోకహితార్థమైన కర్మ, నలుగురికి పనికి వచ్చేటువంటి మంచి పని, దానిని యజ్ఞము అంటారు. ఉదాహరణము పూజ చేయుట, సభలోని వారిని గౌరవించి నమస్కరించి ప్రసన్నులను చేసుకొనుట మొదలగునవి. ఇంకను సృష్టిలో పనిచేయుచున్న పంచభూతములను, మొబ్బులను, వర్షములను, నదులను, వృక్షములను, పంటలను, పశువులను, అగ్నిని పూజ్యభావముతో సద్వినియోగము చేయుట కూడా యజ్ఞము అనబడును. కనుక వీటిలన్నిటినీ పూజ్యభావంతో సద్వినియోగం చేయటం ఇది కూడా యజ్ఞమేటండి. యజ్ఞమునకు 4 హోతలుండవలెను. హోత అనగా హోమము చేయువాడు, హోమం చేయువాడిని హోత అంటారటండి. కనుక యజ్ఞానికి 4 హోతలు ఉండాలట, అంటే హోమం చేసేవాళ్ళు 4 ఉండాలి యజ్ఞమునకు. ఎవరా 4? మన దేహమున ఖనిజములు, నీరు, వేడిమి, ప్రాణము అను 4 హోతలు. మన దేహంలో ఎవరయ్యా 4 హోతలు అంటే ఖనిజములు 1, 2 నీరు, 3 వేడిమి, 4 ప్రాణము ఇవ్వటండి. యజ్ఞము చేయుట వలన ప్రజలకు పరిశుద్ధి అను సంస్కారము కలుగును. కలియుగమున వేదకర్మలు ఆచరించుటకు సదుపాయము కల్పించుటకై వ్యాసుడు వేదమును 4 శాఖలుగా విభజించెను. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనునవి. కంఠము నుండి వాక్కునకై వెలువడు కంఠధ్వనిని ఋగ్వేదము అందురు. కంఠము నుండి వెలువడేటువంటి కంఠధ్వని ఉంది కదండి, వాక్కు కోసమై వెలువడుతుంది కదా, దాన్ని ఋగ్వేదం అంటారట. దానికి కారణమైన ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుపు ప్రాణస్పందనము సామవేదము అందురు. ఆ కంఠధ్వని బయటికి రావాలంటే దానికి కారణమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగాలి కదండి, ప్రాణస్పందనం జరగాలి కదా, దానిని సామవేదం అంటారట. ఆ ప్రాణస్పందనము సామవేదము దేహముతో, మనస్సుతో, ఇంద్రియములతో ఆచరించు కర్మాచరణము యజుర్వేదము. మనం చేసేటువంటి పనులున్నాయి కదండి, అవి యజుర్వేదము. పరస్పరత్వమునకు వినియోగించు ఆరోగ్యాది శాస్త్రములు, సాంఘిక పౌరధర్మములు, రాష్ట్రతంత్రము, రక్షణ, యుద్ధ విద్య మున్నగు శాఖలు అథర్వణ వేదము అనబడును. అథర్వము అనగా మిగిలిన 3 కన్నా క్రిందుగా పునాది రూపమున నిలుచున్నది. ఈ వేదము యొక్క తత్వమును ఉపదేశ రూపముగా వివరించునవి వేదమంత్రముల సంహితలు. విస్తృతి చేసి బోధపరుచునవి పురాణములు, ఇతిహాసములు. వీనిని 5వ వేదమని వ్యాసుడు పేర్కొనెను. ఇక్కడ ఈ పాయింట్ ఒకటి మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి మనం. ఈ వేదం యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ఉపదేశముగా వివరించేవేమో వేద మంత్రముల సంహితలటండి. వేద మంత్రముల సంహితలు ఉన్నాయి కదా, అవి ఈ వేదం యొక్క తత్వాన్ని ఉపదేశ రూపంగా వివరిస్తాయి. ఈ వేదంలో చెప్పినటువంటి ఈ తత్వం ఏదైతే ఉందో దాన్ని విస్తృత చేసి బోధపరుచునవి, అంటే ఇంకా కథల రూపంలో చెప్పి, మనకి ఇంకా అర్థమయ్యేటు చెప్పి, పాత్రల రూపంలో చెప్పి, అలా మనకి జాగ్రత్తగా ఇంకా కిందకి దిగి మనకు అందించేటువంటివి ఏంటి, అవి పురాణములు, ఇతిహాసములు. అందువల్ల ఈ పురాణములు, ఇతిహాసాలను ఏమన్నారు వేదవ్యాస మహర్షి 5వ వేదము అన్నారటండి. 5వ వేదం అంటే మనం మహాభారతం అనుకుంటాం, కానీ పురాణములు, ఇతిహాసములు మొత్తము కలిపి 5వ వేదము. ఈ మొత్తము సమకూర్చి పెట్టుట ఒక్కనికి సాధ్యమయ్యే పని కాదు. కనుక ఈ మొత్తము సమకూర్చి పెట్టాలంటే అది ఒక్కళ్ళ వల్ల అవుతుందటండి. ఈ వేదం విభజన చేయటము, అన్ని వేదాలు మళ్ళీ
అధ్యయనం చేయించడము, మళ్ళీ లేదా పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ అధ్యయనం చేయించడం, మళ్ళీ వాడిని విస్తృతపరచటము, సుస్థిరం చేయటము. కనుక ఇవన్నీ ఒక్కళ్లతో అయ్యే పని కాదు అని అంటూ ఉన్నారు. వ్యాసుడు శిష్యులను నియోగించెను, శిష్యులను ఏర్పాటు చేశాడు. ఋగ్వేదమును చదివించి శిష్యవర్గమును ఏర్పరచుటకు పైలుని నియోగించెను. జైమినికి సామవేదము, వైశంపాయనునకు యజుర్వేదము, సుమంతునకు అధర్వణ వేదము అప్పజెప్పెను. పురాణ ఇతిహాసములను రోమహర్షణుడు అని ఋషికిచ్చెను. ఇతని కుమారుడు ఉగ్రశ్రవసుడు, వానినే సూతుడు అందురు. కనుక మనం సూతుడు సౌనకాది మహామునులకు చెప్పెను అని అనేక చోట్ల మనం అనుకుంటాం కదండి. ఎవరయ్యా ఈ సూతుడు అని అంటే గనక రోమహర్షుని కుమారుడు. రోమహర్షుడు ఎవరు అంటే ఈ 4 వేదాలని 4 శిష్యులకు ఇచ్చిన తర్వాత వేదవ్యాస మహర్షి పురాణ ఇతిహాసములను ఈ రోమహర్షునకు అనే ఋషికి అప్పచెప్పేటండి. ఆయన కుమారుడే సూతుడు. వ్యాసుని శిష్యులు 5గురును తమ తమ వేద శాఖలలో శిష్యగణములను సంతరించిరి. మళ్ళీ శిష్యులు ఏర్పడ్డారండి. వారు వారి శిష్యులకు నేర్పిరి. ఇట్లు జరుగుటలో మరికొన్ని ఉపశాఖలు వేదమునకు ఏర్పడినవి. వేదములై బహుశాఖలుగా చీలిపోయినది. తర్వాత మళ్ళీ వాళ్ళకి శిష్యులు అట్లా వచ్చారండి. ఈ వేదములు అధ్యయనము చేయువారిలో ప్రజ్ఞ తక్కువ కలవారు ఉన్నారు. అంతగా ప్రజ్ఞ లేని వాళ్ళు కూడా కొంతమంది ఈ అధ్యయనం చేసే వాళ్ళల్లో వచ్చారట. దానివల్ల ఏమిటి ఇబ్బంది అనేటువంటి చెప్తున్నారు మాస్టర్. వారికి సమన్వయము కుదరదు. కోఆర్డినేట్ చేసుకోవాలండి. ఊరికే మొద్దుగా చదువుకోవటం కాదు, కోఆర్డినేట్ చేసుకోవాలి. అందువల్ల కొంతమంది శిష్యులకి సమన్వయం కుదరలేదుట. దానివల్ల ఏం చేశారు వారు కారణముగా స్త్రీలకు శూద్రులకు వేదము లేకుండా పోయినది. వీళ్ళకి ప్రజ్ఞ తక్కువ ఉండటం వల్ల, దానివల్ల సమన్వయం కుదరకపోవటం వల్ల జరిగిన పరిణామము ఏమిటి అంటే గనక స్త్రీలకు శూద్రులకు వేదము లేకుండా పోయినది అంటున్నారు. చదువుకున్న వారు తెలివి తక్కువ వారగుట వలన మొదట స్త్రీలకు వేదము యొక్క ప్రాధాన్యము తగ్గిపోయినది. శిష్యులకు బోధించుటలో గొప్పతనమే, కీర్తి ప్రతిష్టలే వారు ముఖ్యము అనుకొనిరి. కాని తమ ఇండ్లలోని స్త్రీలకు తెలియచెప్ప సామర్థ్యమును శ్రద్ధను కోల్పోయిరి. కలియుగము రాకముందు ఆశ్రమములన్నీయు కుటుంబములు. కలియుగం రాకముందు ఆశ్రమాలటండి కుటుంబాలంటే ఆ గురువు గారు, తండ్రి గారు, గురుపత్ని తల్లిగారు, మిగతా శిష్యులందరూ పిల్లలు, ఇట్లా ఆ సంప్రదాయం ఉండేదనమాట. ఫ్యామిలీ కల్చర్ అంటే కదండి. కనుక కలియుగం రాకముందు ఎట్లా ఉంది? ఆశ్రమములన్నీ కుటుంబములు. కలియుగమున ఆశ్రమము అనగా ఉపాధ్యాయుల, అంతేవాసుల ప్రావీణ్యమునకు మల్లరంగములు. కలియుగంలో ఎట్లా అయిందంటే ఉపాధ్యాయులే నేనింత గొప్పవాడిని, నేనింత అని చూపించుకోవటానికి ఒక మల్లరంగం, ఒక వేదికలాగా ఉన్నాయిట ఈ ఆశ్రమాలు. ఉపాధ్యాయుల, అంతేవాసుల, శిష్యుల వీళ్ళ ప్రావీణ్యమునకు మల్లరంగములు అయినవి అంటున్నారు. అట్లే ఒకరిని ఆశ్రయించి పొట్ట కోసము పనులు చేసి పెట్టుట శూద్రధర్మము. ఇది యజ్ఞార్థమునకు వ్యతిరేకము. ఇంకోళ్ళని ఆశ్రయించి పొట్ట కోసం పనులు చేసి పెట్టటండి, ఇది శూద్రధర్మము అని అంటూ ఉన్నారు. మరి కానీ ఇది తప్పంటల్లా, యజ్ఞార్థమునకు వ్యతిరేకము అంటున్నారు. అయితే లోకశ్రేయమగు తన కర్తవ్యమును ఆచరించుచుండగా అప్రయత్నముగా అన్నప్రసాదులు లభించుట, ఇదండి ముఖ్యమైనటువంటి పాయింట్. లోకశ్రేయస్సుకై, లోకము యొక్క ప్రయోజనముకై, మంచితనముకై, ఇంకోళ్ళకు ఉపయోగపడటం కోసమై మన కర్తవ్యాన్ని మనము ఆచరిస్తూ ఉండాలి. ఆచరిస్తూ ఉంటే అప్రయత్నంగా అన్న వస్త్రాదులు మనకి వచ్చేస్తాయి, వాటంతటా వచ్చేస్తాయి. కనుక మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? లోకశ్రేయస్సు. లోకశ్రేయస్సుకి మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండాలి. అప్రయత్నంగా మనకు అన్న వస్త్రాదులు లభిస్తాయి. వానిలో కావలసినంత వరకు అనుభవించుట, ఆ వచ్చిన అన్న వస్త్రాదులు అవన్నీ లభిస్తాయి కదండి మనకి. అప్పుడు వాటిల్లో కావలసినంత వరకు అనుభవించటము అనేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్వభావములు అని అంటున్నారండి. శూద్రధర్మం ఏంటి? ఇంకోళ్ళని ఆశ్రయించి పొట్టపోసుకోవటం. మరి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు ఇట్లా కాదు. వాళ్ళు ఏం చేయాలంటే లోకశ్రేయస్సు కోసమై తన కర్తవ్యం ఆచరిస్తూ అప్రయత్నంగా వచ్చినటువంటి అన్నప్రసాదులు కావలసినంత వరకు అనుభవించటం.
కలియుగమున ఎక్కువ మంది శూద్ర ధర్మమున జీవింతురు. అదటండి. మిగతా ముగ్గురు కూడా శూద్ర ధర్మంలో జీవిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది శూద్ర ధర్మంలో జీవిస్తున్నారట కలియుగంలో. వారికి పొట్టకొట్టి భయము చేతను, తీరుబడి లేకుండుట చేతను, అజ్ఞానము అభ్యాసమై వేద ధర్మము నుండి దృష్టి చెదరిపోవును. వేదమెట్లు ప్రధానమో బోధపడు తెలివియు శ్రద్ధయు నశించును. ఇట్టి కారణములచే స్త్రీలకును శూద్రులకును వేదము వినుటకు అర్హము కాకపోయినది. మరికొంతకాలమునకు అజ్ఞానము పెరిగి స్త్రీలును శూద్రులను వేదము చదువురాదని నిబంధించుకొనిరి. వారు కారణముగా జనులలో వేద వ్యాప్తి తగ్గుటయు, కొందరికి వేద ద్వేషము కలుగుటయు అను కలియుగ ధర్మములు ప్రవేశించినవి. ఇది అంతయు గమనించిన వ్యాసుడు మరలా ధర్మమును ఉదాహరణపూర్వకముగా సమన్వయింపదలచి భారతమును రచించెను. ఇదంతా గమనించినటువంటి వ్యాస మహర్షి ఏం చేశాడు? ధర్మాన్ని ఉదాహరణపూర్వకంగా ఎగ్జాంపుల్స్లో ఇవ్వాలి అని చెప్పి మహాభారతాన్ని రచించాడండి పాపం. దాని వలన కూడా ప్రజాహితము జరుగునను తృప్తి వ్యాసుని మనస్సునకు కలగలేదు. ఇట్లు సమర్పణ చేసిన తన మొత్తము జీవితమును వ్యాసుడు సరస్వతీ నదీ తీరమున కూర్చుండి సింహావలోకనము చేసుకొనెను. పట్టరాని ఆవేదన కలిగెను. చేసిన పనికి తన హృదయము తృప్తి పడలేదు. దీనికి హేతువేమి అంటే, దీనికి కారణం ఏమిటి? నా హృదయం తృప్తి పట్టలేదే, దీనికి కారణం ఏంటి అని అనుకుంటూ ఉన్నాడు. ఇంకేమి చేసినా సర్వజనులకు మేలు కలుగును అని ఆలోచిస్తున్నాడండి పాపం వ్యాస మహర్షి. జీవితమంతయు వ్రతముగా వేదమును ఉపాసించి తిని, దాని స్వరూపము దర్శించుటకు అగ్నులను ఆరాధించి తిని, గురువులను సేవించి తిని, చెప్పబడిన సత్కర్మలయందు లోపము రానియక ఆచరించుచుంటుంది. వేదమందలి అర్థమును పరమార్థమును భారతము రూపమున వివరించి తిని, స్త్రీలు శూద్రులు మున్నగు వారికి ముఖ్యములైన ధర్మములను అందు తెలిపి తిని, ఇప్పటికి ప్రజాహితము చేసి మనస్సు అంగీకరించుటలేదు. అనగా హృదయమున ఉన్న దేవుడు నా పనికి సంతోషించలేదు. హరికిని యోగ సాధకులకును సమ్మతమైన భాగవత విధానమొక్కటి వివరింపక విడిచి తిని. ఇక్కడ కంక్లూజన్కి వస్తూ ఉన్నారండి వ్యాస మహర్షి. ఏమంటూ ఉన్నారు? హరికిని అంటే భగవంతుడికి, పరమాత్మకి, యోగ సాధకులకు సమ్మతమైన అంటే వాళ్ళకి అగ్రీ చేసినటువంటి, వాళ్ళు ఒప్పుకున్నటువంటి, వాళ్ళు అంగీకరించినటువంటివి ఏంటది? హరికిని యోగ సాధకులకుని సమ్మతమైన భాగవత విధానమొక్కటి వివరింపక విడిచితిని. భాగవతము అనేటువంటి విధానం ఉంది ఒకటి. అయ్యో, ఆ విధానాన్ని వివరించక విడిచిపెడితేనే అని అనుకుంటున్నట్ట. ఇన్ని సాధించినను చిన్న ఏమరుపాటు వలన మోసము జరిగిపోయినది అని వ్యాసుడు బాధపడెను అని అంటూ ఉన్నారండి. కనుక వ్యాసుని దర్శనము అనేటువంటి అధ్యాయము ఇంతటితో పూర్తయింది. రేపటి రోజున మనము నారదుడు వచ్చుట అనే అధ్యాయంలో ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.